మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. 2029 కల్లా మహిళా రిజర్వేషన్లు ఖాయమని ఆయన అన్నారు. ఇది రాజకీయ వాగ్దానం కాదని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్లు అడ్డుపెట్టుకుని దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తోంది ప్రతిపక్షాలేనని ఆయన వివరించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాల ద్వంద్వ వైఖరిని శ్రీనివాస్ వర్మ తీవ్రంగా ఎండగట్టారు. ఓ వివేక, ఓ డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఓ దస్తగిరి హత్యలో జగన్ నేర చరిత్రలో ఇంకా ఎన్నో ఘటనలు ఉన్నాయని రాష్ట్ర గిరిజన మహిళ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తీవ్రంగా విమర్శించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడానికే నా మొదటి ప్రాధాన్యత అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందుకే ప్రతి గ్రామంలో ప్రజా దర్బార్ పెట్టి నేరుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు 20,000 కోట్లు బకాయిలు చెల్లించామని అశోక్ బాబు చెప్పడం సిగ్గుచేటని సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షులు కాకర్ల వెంకటరామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగుల బకాయిలు నిజంగా చెల్లిస్తే తాను క్షమాపణలు కోరతానని ఆయన తెలిపారు. ఉద్యోగులను బెదిరించే చరిత్ర చంద్రబాబుదని వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. తాను సచివాలయ సంఘ ఎన్నికల్లో పోటీ చేస్తుంటే చంద్రబాబు ఇంటికి పిలిపించుకుని బెదిరించారని ఆరోపించారు. తాను ఆర్టీసీ డిపోలో జెండాను పట్టుకుని ప్రచారం చేసిన వీడియోలు, ఫోటోలు బయట పెట్టగలరా అని ఆయన ప్రశ్నించారు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ను అడ్డం పెట్టుకుని ఉన్నతాధికారిని జైల్లో పెట్టిన నేర చరిత్ర వారిదని ధ్వజమెత్తారు. 14 ఏళ్లుగా ఎండిపోయి ఉన్న చెరువులు నేడు జలకళ సంతరించుకున్నాయి. ఎమ్మెల్యే యార్లగడ్డకు గ్రామస్తులు సమస్యను వివరించిన కొద్ది రోజులకే చెరువులను నింపడంతో బాపులపాడు మండలం అంబాపురం గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకి అభినందనలు తెలిపారు. వేసవి దృశ్య వాసవి క్లబ్ ఆదర్శ మహిళా ఆధ్వర్యంలో మజ్జిగ మరియు ద్రాక్ష రసం పంపిణీ చేయడం ఉదాహమని V21 2A జిల్లా గవర్నర్ మారం రోజారాణి అన్నారు. సుమారు 40 క్యాన్ల మజ్జిగ, 40 క్యాన్ల ద్రాక్ష రసాన్ని పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమని కొనియాడారు. వయసులలో సేవా గుణం రక్తంలోనే ఉంటుందని ఆమె పేర్కొన్నారు.